ఒక పెద్ద పచ్చని అడవి. అక్కడ ఎన్నో జంతువులు కలిసుండేవి. ఏనుగులు, సింహాలు, చిరుతలు, జింకలు, నక్కలు, కోతులు, కొంగలు, మరెన్నో. ప్రతి జంతువు తన జీవితం తాను చూసుకుంటూ ఉండేది. కానీ ఒక్కటే సమస్య, ఆ అడవిలో ఐక్యత లేదు. ప్రతి జంతువు తానే గొప్ప అనే అహంకారంలో ఉండేది. ఒకరోజు అడవి మధ్యలో ఒక వింత శబ్దం వినిపించసాగింది. నేల కంపించసాగింది. జంతువులన్నీ భయపడి బయటికొచ్చి చూశాయి. చూసేసరికి అడవిలోకి పెద్ద గొర్రెల మంద వచ్చినట్టు తెలిసింది. అవి ఎక్కడి నుండో వచ్చిన పెద్ద పాడి గొర్రెల మంద. వాటితో పాటు ఒక విచిత్రమైన జంతువు కూడా ఉంది. అది ఓ పెద్ద నల్ల బండి పురుగు. అది గొర్రెల కన్నా పెద్దది, కానీ బలహీనంగా కనిపించసాగింది. ఈ గొర్రెల మంద ఎక్కడిది, ఇక్కడికి ఎందుకు వచ్చింది అంటూ సింహం గర్జించింది. ఏనుగు ఊపిరి పీల్చుకుంటూ, మన అడవిలోకి ఎవరి అనుమతి లేకుండా అర్ధరాత్రి దాటి వచ్చాయి. వీటిని అడవిలో ఉండనివ్వకూడదు అంది. కాని జింక అడ్డుపడి, ఇవి జీవులే కదా, ఏదైనా సమస్య ఉందేమో విని చూద్దామంది. అప్పుడు ఆ బల్లి పురుగు ముందుకొచ్చి వినయంగా ఇలా అన్నది. మా ప్రాంతం నివసించటానికి వీలు లేకుండా దుర్భరంగా అయింది. మేము పగటి వేడి, రాత్రి వర్షాలు తట్టుకోలేక ఇక్కడికొచ్చాం. మాకు కొన్ని రోజులు ఆశ్రయం కావాలి. మేము వినయంగా మాటిస్తున్నాం. మా వల్ల మీకు ఎటువంటి సమస్య తలెత్తదు. కొద్ది రోజులు ఉండి వెళ్లిపోతాం అంతే. జంతువుల మధ్య వాదనలు మొదలయ్యాయి. నక్కలు, కోతులు తిరస్కరించాయి. జింకలు, కొంగలు సహాయం చేద్దామని వాదించాయి. చివరికి ఒక సమావేశం పెట్టాయి. సభ ప్రారంభమైంది. ఓ తెలివైన ముసలి గొర్రె అన్నది, మనకెప్పుడైనా అవసరమైతే మనం కూడా ఓ రోజు ఆశ్రయం కోరాల్సి వస్తుంది. పాపం, ఎవరి పరిస్థితి అయినా ఒకటే. అది నమ్మకంగా ఉంటే, ఈ అడవికి ఎలాంటి హాని చేయకుండా ఉంటే మనకెందుకు అభ్యంతరం ఉండని అంది. ఆ తీర్మానంతో జంతువులలో అలా ఐక్యత పుట్టింది. జంతువులన్నీ ఒప్పుకున్నాయి. కొన్ని నెలల పాటు కొత్త జంతువులను ఉండటానికి అనుమతినిచ్చాయి. అన్నీ కలిసిమెలిసి ఉండసాగాయి. కొన్ని వారాల తర్వాత పెద్ద అగ్ని ప్రమాదం వలన అడవి కాలిపోసాగింది. పక్షులు అరుస్తున్నాయి. పాములు చెట్లు దాటి పరుగులు తీస్తున్నాయి. అప్పుడు ఎవరు ముందుకు వచ్చారో తెలుసా? ఆ బల్లి పురుగులు, గొర్రెలు ధైర్యంగా ముందుకెళ్లి సురక్షిత మార్గాలు వెతికి ప్రమాదం నుండి బయటపడే మార్గాన్ని చూపించాయి. గొర్రెలు ముందుగా బలహీనంగా కనిపించినా ఆ ప్రమాద సమయంలో ఇతర జంతువులకు దారి చూపి సహాయకంగా నిలిచాయి. బల్లి పురుగులు మరియు గొర్రెలు తమ శక్తికి మించి కష్టపడి కొన్ని చిన్న జంతువులను కాపాడాయి. ప్రమాదం నుండి అన్ని జంతువులు బయటపడ్డాయి. బల్లి పురుగులు మరియు గొర్రెలు చూపిన తెగువకు సంతోషంతో మెచ్చుకున్నాయి. ప్రమాదం గడిచిపోయాక జంతువులన్నీ కలిసి ఆనందోత్సవం చేసుకున్నాయి. ఇకపై అడవిలోనికి ఎవరొచ్చినా అపార్థం చేసుకోవద్దు, ముందు మాట వినాలి, అర్థం చేసుకోవాలి అనే నిర్ణయానికి వచ్చాయి. అన్ని జంతువులు కలిసిమెలిసి